ప్రార్థన చేద్దాం. షకర కోందర కమ సుకురు కోందర కమ మమ రబర భో
రకాందరకమా సుకురు కొందరిరి రబరభో సుకురు కొందరకమమమమమ రెబి బిబి బిబి బి రి కొందరకమా శకర కాందరిరి. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుడిగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. మీ సంగతి తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ విడలందరికీ దయచేయండి. సమస్తం క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము షెమయా అనే ప్రవక్తను ధ్యానిస్తున్నాం. షెమయా అనే ప్రవక్తను మూల వాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము చూసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనము. చదువుతాను నేను. ప్రవక్త అయిన షెమయా రెహబాము నొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. హల్లెలూయా. సౌండ్ సరిగ్గా వినబడుతుంది అనుకున్న వారికి, రైట్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను కుమారుడు రెహబాము తన రాజ్య పరిపాలన వచ్చేసరికి 12 గోత్రాలు ఒక రాజ్యముగా ఉన్న 10 గోత్రాలు ఒక రాజ్యముగా, ఇజ్రాయేలు సామ్రాజ్యముగా 10 గోత్రములతో నడిపింపబడ్డది. అది దక్షిణ సామ్రాజ్యముగా నడిపింపబడ్డది. సొలొమోను కుమారుడు రెహబాముకు ఒకే ఒక ఉత్తర దిశగా ఒకే ఒక సామ్రాజ్యం మిగిలిపోయింది. ఒకే ఒక గోత్రము తనకంటూ ఉన్నది, బెన్యామీను గోత్రము. ఈ బెన్యామీను గోత్రానికి సహకారముగా యూదా గోత్రం ఉన్నది. మరి మిగతా 10 గోత్రము ఇజ్రాయేలీల యొక్క సామ్రాజ్యానికి, మరి ఇజ్రాయేలు సామ్రాజ్యం ఉత్తర దిశగా ఉన్నది, బెన్యామీను సామ్రాజ్యం దక్షిణ దిశగా ఉన్నది. ఇజ్రాయేలు సామ్రాజ్యానికి యెరోబాము రాజుగా ఉన్నాడు. బెన్యామీను సామ్రాజ్యానికి అనగా దక్షిణ దిశగా ఉన్న సామ్రాజ్యానికి రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు. అయితే షెమయా ప్రవక్త మొదటి పరిచయము రెహబాముతో ఎలా మొదలైంది అంటే, ఒక మొదటి ప్రవచనముతో మొదలైంది. షెమయా ప్రవక్త కేవలము బెన్యామీను సామ్రాజ్యానికే ప్రవక్తగా ఉన్నాడు, కానీ ఇజ్రాయేలు సామ్రాజ్యానికి ప్రవక్తగా లేడు. గుర్తించాలి. అంటే యూదా గోత్రము బెన్యామీను గోత్రానికే ప్రవక్తగా ఉన్నాడు. ఎవరి ఆధ్వర్యములో? రెహబాము రాజు ఆధ్వర్యములో. అయితే సొలొమోను కుమారుడు పరిపాలన మొదలు పెట్టినప్పుడు ఈ 12 గోత్రములో
10 గోత్రములుగా ఇజ్రాయేలు సామ్రాజ్యముగా విభజింపబడ్డది. రెహబాముకున్నది తనదంటూ ఒకే సామ్రాజ్యము, గోత్రము బెన్యామీను ఉండిపోయింది. యూదా గోత్రము సహకారంగా ఉన్నది ఈ బెన్యామీను గోత్రానికి. ఇలా ఉండడము తనకు ఇష్టము లేదు. ఇలాగా తన పరిపాలనలో విభజింపబడము ఇష్టము లేదు. అయితే 1,80,000 మంది యోధులతో, యుద్ధ వీరులతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఎవరు? రెహబాము. ఎవరితో? ఇజ్రాయేలు సామ్రాజ్యముతో, యెరోబాముతో యుద్ధం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. సిద్ధమైపోయాడు గొప్ప సైన్య సమూహముతో. అప్పుడు షెమయా ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, నీ యొక్క పరిపాలనలో ఇలా విభజింపబడము దైవ నిర్ణయము, దేవుడే విభజించాడు కానీ మనోదంటూ ఏది లేదు అని వివరించాడు. కాబట్టి ఈ యుద్ధము చేయడము దేవుని చిత్తము కాదు. కాబట్టి నీవు యుద్ధము మానుకోవడమే మంచిది అని షెమయా ప్రవక్త రెహబాముకు, రాజుకు తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త మాటకు లోబడి రెహబాము తనతో పాటున్న తన సైన్యము 1,80,000 మంది సైనికులు యుద్ధము మానుకున్నారు. ఇది మొదటి ప్రవచనాత్మకమైనటువంటి మాట రెహబాముకు అందింది. ఎవరి ద్వారా? ఏ ప్రవక్త ద్వారా? షెమయా ప్రవక్త ద్వారా. అదే రీతిగా రెండవ ప్రవచన వాక్కు మరొకసారి రెహబాముకు షెమయా ప్రవక్త ద్వారా అందింది. ఏంటిది అది? ఇప్పుడు చూద్దాం. ఇందాక చదివింది. శాంతి పాసం, శాంతి పాసం. డు నాట్ డిస్టర్బ్. చదవమ్మా. ప్రవక్త అయిన షెమయా రెహబాము నొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు, మీరు విసర్జించిండ్రు నన్ను కాబట్టి మీ పైకి అన్యరాజైన షేషాకు, ఐగుప్తి రాజైన షేషాకు మీతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఉన్నాడని షెమయా ప్రవక్త రెహబాము రాజుకు తెలియజేశాడు. చూద్దాం యుద్ధం ఎలాగా ప్రారంభించాడు. 9వ వచనం నుండి 12వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఐగుప్తి రాజైన షీషాకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరిలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డార్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమునకు కాయు సేవకుల యొద్దకు అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సైనికులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపము అతని మీద త్రిప్పుకొనెను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ షీషాకు రాజు వచ్చి సైనికులతో దండయాత్రతో వచ్చి ఇజ్రాయేలు దేశము మీదికి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే షెమయా ప్రవక్త మీరు దేవుణ్ణి విసర్జించారు, అందుకే మీకు యుద్ధం మొదలైందని తెలియజేశాడు. ఇందాక 5వ వచనం చూసుకున్నాం, 12:5 వచనం. నిజంగా దేవుణ్ణి తిరస్కరించాడా రెహబాము రాజు? మరి మిగతా యూదావారు, బెన్యామీను గోత్రుల వారు కూడా ఏం చేశారు? మొదటి వచనము చదువుతాను. 12వ అధ్యాయం మొదటి వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇజ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. చూడండి ఎంత దారుణం. రెహబాము రాజు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రం ఏం చేశారు? దేవుని వాక్యాన్ని విసర్జించారు, దేవుని నిర్లక్ష్యం చేశారు, ప్రార్థన మానుకున్నారు, దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు, తమ మనసుకు నచ్చినట్టు జీవించడం మొదలుపెట్టారు. పెట్టిన వెంటనే ఏమైంది పరిస్థితి? దుష్ట సైన్యమైనటువంటి ఐగుప్తి రాజైన షీషాకు యుద్ధం చేయడము స్టార్ట్ చేశాడు. మీరు యెహోవాను విసర్జించినందున మీకు యుద్ధము మొదలైంది అని షెమయా ప్రవక్త రెహబాము రాజుకు చెప్పాడు. మరి రెహబాము రాజు తన కిందున్నటువంటి బెన్యామీను గోత్రము, యూదా గోత్రపు వారి స్పందన ఏంటిది? వారి వైఖరి ఏంటిది? ప్రవక్త చెప్పిన వెంటనే వారు యుద్ధానికి బయలుదేరారు. మరి అన్నప్పుడు వీరి స్పందన ఏంటిదంటే చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 6వ వచనం వీరి స్పందన. 12వ అధ్యాయం 6వ వచనము వీరి స్పందన. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. ఏం చేశారు? రాజ్యములో ఉన్నటువంటి వారందరూ అధిపతులు ఏమయ్యారు? తగ్గించుకొని దేవుడు న్యాయం చేశాడు. ఎందుకు? మేము చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాము, దేవుడు న్యాయవంతుడు అని వారి తప్పు వారు ఒప్పుకున్నారు. ఎవరెవరు? రాజు, తన యొక్క సైన్యము. ఏ రాజు? రెహబాము రాజు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. వీళ్ళందరూ పశ్చాత్తాపం నుండి దేవుడి న్యాయం, మేం చేసిన పాపాలకు ఇప్పుడు కర్మ అనుభవించవస్తుంది అని తెలియజేశారు. తప్పు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. మరి దేవుని స్పందన ఏంటిది చూద్దాం. 7వ వచనం చూద్దాం. 7వ వచనము. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అంటే ఏంటిది? దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎవరిని? రెహబాము రాజుని, యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రం. ఎప్పుడైతే వీరు తప్పును గ్రహించి ఒప్పుకున్నారో, తగ్గించుకున్నారో, వెంటనే దేవుడు ఏం చేశాడు? తన నిర్ణయం మార్చుకున్నాడు. ఏందా నిర్ణయము? తాను నాశనం చేయాలనుకున్నని నాశనం చేయకుండా కాపాడుతానని
తిరిగి షమ్యా ప్రవక్త ద్వారా ప్రవచనం వచ్చింది. ఇదిగో వారు బయలుదేరినారు, షీషాకు రాజు, ఐగుప్తు రాజు బయలుదేరి మీ మీద దాడి చేయడానికి బయలుదేరాడని ఏ ప్రవక్త ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో అదే ప్రవక్త ఏమంటున్నాడు, వీరి తప్పు తెలుసుకున్న తర్వాత అదే షమ్యా ప్రవక్త ఏమంటున్నాడు, దేవుడు మిమ్మలను కాపాడుతాడు. ఎందుకు తెలుసా? మీకై మీరు మీ తప్పును గ్రహించి మీరు తగ్గించుకున్నారు. రాజు మాత్రమే కాదు, అధిపతులు అందరూ గ్రహించారు. కాబట్టి దేవుడు మిమ్మలను, ఆ రాజు దుష్టరాజు అయినటువంటి షీషాకు నుండి మిమ్మల్ని తప్పిస్తాడని దేవుడే మళ్ళీ తెలియజేశాడు షమ్యా ప్రవక్త ద్వారా. 12వ వచనం చూసుకుందాం. 12వ వచనము చూడండి. 12 మళ్ళీ అక్కడ ప్రస్తావించబడ్డది. 12వ అధ్యాయం 12వ వచనం. అతడు తన్ను తాను తగ్గించుకొని నందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. తన కోపం అంటే ఎవరు ఈ వ్యక్తి? దేవుడు. చూడండి, మనము తప్పులు చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడు? వెంటనే తీర్పు తీర్చాలి కదా. ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. తనంతట తాను తన తప్పు సవరించి సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు గ్రహించి, నీ తప్పు నువ్వు గ్రహించి నువ్వు తగ్గించుకొని ప్రభువా నన్ను క్షమించన్న వెంటనే దేవుడు కీడు చేయాలని ఉద్దేశించిన దేవుడు, శిక్షించాలని నిన్ను దండించాలని ఉద్దేశించిన దేవుడు తన నిర్ణయం మార్చుకొని నిన్ను రక్షించి కాచి కాపాడి నిన్ను దీవించడానికి మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇదే విషయం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదట ఈ రెహబాము రాజు తన రాజ్యములో 10 గోత్రములు ఒకవైపు, తన వైపు 2 గోత్రములు విభజింపబడ్డము తనకు ఇష్టం లేదు. ఎందుకు ఇలా విభజింపబడ్డది? మా నాన్నగారు ఉన్నప్పుడు, నాన్నంటే సొలొమోను రాజు ఉన్నప్పుడు, మా తాత కాలం ఉన్నప్పుడు, మా తాత దావీదు రాజుగా ఉన్నప్పుడు 12 గోత్రాలు ఒకే రాజ్య పరిపాలనలో ఉన్నది. ఈ విభజింపబడడం ఏంటి? 10 గోత్రాలు ఇజ్రాయేలు గోత్రాలుగా విభజింపబడడం ఏంటి? 2 గోత్రాలు నా ఆధ్వర్యంలో నేను పరిపాలించడం ఏంటి అనే ప్రస్తావనలో 1,80,000 మంది సైనికులతో యుద్ధం మొదలుపెట్టినప్పుడు షమ్యా ప్రవక్త వీరిలా విభజింపబడము దేవుని చిత్తమే. ఎందుకు దేవుని చిత్తము? దేవుడు కలపాలి కానీ ఎందుకు దేవుడు విభజించాడు? 10 గోత్రములు ఒకవైపు, 2 గోత్రములు ఒకవైపు, దక్షిణగా ఉత్తర దిశగా విభజింపబడ్డాయి. కారణం ఏంటిదంటే సొలొమోను రాజు చేసిన పాపమును బట్టి. ఇలా విభజింపబడము కారణం ఏంటిదో తెలుసా? రెహబాము రాజు నీ తండ్రి చేసిన పాపమును బట్టి ఈనాడు నీ ఆధ్వర్యంలో విభజింపబడ్డది. నీకు ఈ ఒక్క రాజ్యం కూడా ఉండకపోవచ్చు, బెన్యామీను గోత్రం కూడా నీకు తీసివేయబడుతుండే. కానీ నీ తండ్రి యొక్క తండ్రిని దావీదును జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు బెన్యామీను గోత్రాన్ని, బెన్యామీను సామ్రాజ్యాన్ని ఇచ్చాడు అని తెలియజేశాడు షమ్యా ప్రవక్త. ఎవరికి? రెహబాము రాజు. అప్పుడు రెహబాము రాజు యుద్ధం చేయడము మానుకున్నాడు. ఈనాడు ఖచ్చితంగా దేవుని సేవకుని యొక్క ఆదేశానికి సంఘము లోబడుతున్నదా? ఆ రాజు ప్రవక్త మాటకు లోబడి
1,80,000 మంది సైన్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు షమ్యా ప్రవక్త తెలియజేసిన వెంటనే యుద్ధం మానుకున్నాడు రెహబాము రాజు. ఇది మొదటి పరిచర్యము షమ్యా ప్రవక్తకు రెహబాము రాజు మధ్యనున్న. రెండవ పరిచయము, వీళ్ళు దేవుణ్ణి విసర్జించేశారు. ఎవరు? రెహబాము రాజు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. అప్పుడు అన్యరాజైన ఐగుప్తి రాజైన షేషాకు యుద్ధం చేయడం బయలుదేరాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు రెహబాము రాజు? తన వారి ప్రధానులందరూ, అవును దేవుడు న్యాయవంతుడు, మేం చేసిన పాపాలకు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాము అని తమకు తాము తగ్గించుకొని తమ పాపమును ఒప్పుకున్న వెంటనే దండించాలనుకున్నటువంటి షేషాకు రాజు, ఐగుప్తి రాజు దండించకుండా వారిని వదిలిపెట్టాడు. కారణం ఏంటిది? వీరు రెహబాము రాజు దగ్గర ఉన్నటువంటి బెన్యామీను గోత్రము, యూదా గోత్రము వారి తప్పు వారు గ్రహించారు కాబట్టి దేవుడు మళ్ళీ తిరిగి వారిని రక్షించారు. ఈ యొక్క షేషాకు రాజు, ఐగుప్తి రాజు వచ్చి యెరూషలేము పట్టణము, ముఖ్య పట్టణం మొదలుపెట్టి యెరూషలేము చుట్టూనున్న పట్టణములన్నీ నాశనం చేసేశాడు. అదే రీతిగా సొలొమోను రాజు యొక్క ట్రెజరీ అంటే ఆ యొక్క అమూల్యమైనటువంటి వస్తువులను దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత 14వ వచనములో రెహబాము రాజు తిరిగి ఎలా ఉన్నాడు చూద్దాం. 14వ వచనంలో చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనం. అతడు తన మనసు యెహోవాకు వెదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. మొదటిసారి దేవుడు మాట్లాడొద్దు, యుద్ధం చేయదు, అది దైవ నిర్ణయం అన్నప్పుడు మానుకున్నాడు. రెండోసారి అన్యరాజు యుద్ధం చేస్తున్నాడు అని అన్నప్పుడు వారి తప్పు వారు గ్రహించారు. మూడోసారి మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి చెడు కార్యంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? మరణము పొందుకున్నాడు రెహబాము రాజు. అక్కడే ఉన్నది మరణం పొందుకున్నట్టు ఈ యొక్క 15-16 వచనాల్లో రాయ. దేవుడు 2 మార్లు తన్ను కాపాడాడు, ప్రవక్త ద్వారా 2 మార్లు మాట్లాడించాడు. తర్వాత మారు మనసు పొందాలి కదా, పొందలేదు. అదే మూర్ఖ వైఖరి, అదే చెడు క్రియలు చేశాడు, మరణాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పులు అందరం చేస్తాం. కొన్ని నేను ఎక్కువ చేయొచ్చు, మీరు తక్కువ చేయొచ్చు, మాట వరుసగా అంటున్నాను. కానీ మన తప్పును మనం గ్రహించి ఇది తప్పు, నేను చేయడం మంచిది కాదని మానుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని క్షమించి దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా వలన కనికరము పొందును. తప్పులు చేయలేను కాదు, ఏదో రకంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని ఒప్పుకొని విడిపించడం మొదలు పెడుతుంటావా దేవుని కృప నీ మీద, నీ పిల్లల మీద ఉంటూనే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంత భక్తి చేస్తున్నాము క్రైస్తవులం, మనము ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నానా విధాలుగా దూషణ పాలు, ఒక అసభ్యకరమైన పుస్తకం అని దూషిస్తున్నారు చాలా మంది మతోన్మాదులు. కానీ మనము చేస్తున్న ప్రార్థన, మనము చదువుతున్న బైబిలు అసలు నిజము పరలోకం అంటూ ఉందా లేదా? పరలోకం ఉందంటారా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఇన్ని బైబిల్ చదువుతున్నాం, పరలోకం ఉందంటారా? పుణ్యంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే పరలోకమని రాయబడింది.
పాపాలు చేస్తే నరకము అగ్నిగుండమని రాయబడింది. అసలు ఇవి ఉన్నాయంటావా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హూ సెడ్ that there is north, for there is dark point on the north side of the universe అని అన్నాడు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి మన భారతదేశానికి ఏమన్నాడంటే, ఈ విశ్వములో ఉత్తరం వైపు దట్టమైన నల్లటి మేఘము కమ్ముకొని ఉన్నది, దానినే డార్క్ పాయింట్ అన్నాడు. మరి ఆ డార్క్ పాయింట్ గురించి బైబిల్ అటువైపు ఉత్తర దిశగా పరిశుద్ధ గ్రంథము ఏమని సంబోధిస్తున్నది? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అమ్మ, నేను ఆకాశంకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిశగా నున్న సభా పర్వతం మీద కూర్చుందును. చాలు, ఉత్తర దిశగా సభా పర్వతము, ఉత్తర దిశగా నార్త్ సైడ్ సభా పర్వతము అంటే ఏంటిది? అసెంబ్లీ ఆఫ్ గాడ్. ఆ నల్లటి మేఘము, దట్టమైన మేఘము దాటిన తర్వాతనే పరలోక రాజ్యము, దేవుని సభా పర్వతం అక్కడ ఉన్నది. ఆ పరలోకపు తేజో మండలము యొక్క వెలుగు ఈ భూమిపై పడకుండా ఉండాలంటే ఒక నల్లటి మేఘము కప్పబడి ఉండాలి. ఎందుకంటే ఆ వెలుగు, ఆ మేఘం లేదనుకో, పరలోకపు వెలుగు మన భూమి మీదకి వస్తుంది. ఇక మనకు సూర్యునితో పని లేదు. అందుకే దేవుడు సూర్య చంద్ర నక్షత్రములు ఈ సౌర కుటుంబాన్ని ఈ భూమిలో నడిపింపబడ్డానికి వెలుగుగా, ఉదయము కాంతిగా చంద్రుడున్నాడు, వెలుగుగా సూర్యుడున్నాడు. ఆ పరలోక వెలుగు మిగతా చోట పడకుండా ఉండాలంటే ఒక దట్టమైన మేఘము అక్కడ ఆ వెలుగును ఆపుచున్నది, భద్రపరుస్తున్నది. వెలుగు మిగతా భూలోకాలకు తగలకుండా. అందుకే డార్క్ పాయింట్ అన్నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆ డార్క్ పాయింట్ దాటిన తర్వాత, ఆ దట్టమైన నల్లటి మేఘము దాటినాక పరలోకము నా దేశము, హల్లెలూయా, అది అక్కడ పరలోకము. ఈ భూమి చుట్టూ 12 నక్షత్ర ద్వారాలు ఉన్నాయి. ఏంటండి? 12 నక్షత్ర ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఒక ద్వారము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది, నక్షత్ర ద్వారం, స్టార్ గేట్ అంట. మరొక ద్వారము కైలాసం పర్వతం దగ్గర ఉన్నది, పరలోక రాజ్యానికి, ఉన్నత లోకాలకు వెళ్ళడానికి. మరొక నక్షత్ర ద్వారము రష్యా దేశంలో ఉన్నది. మరొక నక్షత్ర ద్వారము ఇరాన్ దేశంలో ఉన్నది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, నాకు తెలిసింది నేను తెలియజేస్తున్నా. 12 ఎందుకు అంటే 1 + 2 ఎంత? 3. 3, 6, 9 మీద నికోలా టెస్లా అనే వ్యక్తి అన్వేషించి విశ్వములో ఉన్నటువంటి తాళపు చెవులు 3, 6, 9 మీదనే ఆధారపడుతుందని తెలియజేశాడు. నికోలా టెస్లా మెథడ్ అంట. ఆ 3, 6, 9 మీద యవనస్తుల కూటం పెట్టి నేను వివరించాను. మొదటి భాగమే, ఇంకో రెండో భాగం ఉంది, సమయం వచ్చినప్పుడు వివరిస్తాను. బైబిల్ 3, 6, 9 మీద అనుకూలత చాలా ఉన్నది. ఈ 3, 6, 9 మీద సంఖ్య మీద అని తెలియజేస్తాను. అందుకే ఈ 12 నక్షత్ర ద్వారా
మోడీ గారికి తెలుసు నక్షత్ర ద్వారము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది, కైలాస పర్వతం దగ్గర ఉన్నదని మన ప్రధానమంత్రి మోడీ గారికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది మరుగుగా చేశారు. ఎంత మరుగు చేసినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి ఏ వాక్యమును బట్టి బయలుపరుస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలబడకపోదు. చాలు, ఎంత సీక్రెట్ అయినా తెలిసిపోతుంది. ఈ 12 నక్షత్ర ద్వారాలు ఉన్నాయా లేవా అని మీరు ఏఐ అడిగినా, చాట్ జీపీటీని అడిగినా, గ్రాక్ జీపీటీని అడిగా మీకు జవాబు ఇయ్యదు. ఈ భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు తిరిగేసుకున్నా మీకు దొరకదు 12 నక్షత్ర ద్వారాలు ఉన్నాయని. నక్షత్ర ద్వారాలు ఉన్నాయంటే కానీ 12 ఉన్నట్టు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందరైతే విసర్జిస్తున్నారు ఈ పరిశుద్ధ గ్రంథమును, ఈ పరిశుద్ధ గ్రంథమే నాకు 12 నక్షత్ర ద్వారాలని తెలియజేసింది. అందుకే సంఘానికి దాచకుండా నేను బయలుపరుస్తున్నాను 12 నక్షత్ర ద్వారాలు. మరొక సంగతి, సముద్రము లోపటి నుండి కూడా పరలోక రాజ్యానికి నక్షత్ర ద్వారాలు ఉన్నాయి. సముద్రము దిగుభాగము నుండి దేవుని సృష్టి ఎంత మర్మముతో ఇమిడి ఉన్నది సంఘము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరలోకము వాస్తవము, అది ఉత్తర దిశగా ఉన్నది. అగ్నిగుండము నరకము వాస్తవము, అది ఈ గర్భములో పాపము చేసిన వారు పడద్రోయబడిన దేవదూతలు ఉంటారని వాస్తవం ఉన్నది. నీవు నమ్ముకున్న పరిశుద్ధ గ్రంథము వాస్తవమా కాదా, నిజమా అబద్ధమా? 100% వాస్తవము. నీ చేత పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం 100% నిజము. ఈ వాక్యము సత్యమైతే పరిశుద్ధాత్మ సర్వసత్యమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రవేత్తలు అంటున్నారు పరలోక రాజ్యం ఉన్నదని. 2 రకమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఒకటి దేవుడు ఉన్నాడు అనే నమ్మే శాస్త్రవేత్తలు ఉన్నారు, దేవుడు లేడు అనే శాస్త్రవేత్తలు ఉన్నారు. దేవుడు ఉన్నాడనే శాస్త్రవేత్తలు నమ్మితే పరిశుద్ధ గ్రంథము మనకింకా అనేక లోతైన మర్మాలు తెలియజేస్తుంది. దేవుడు లేడని వాదించిన వారు నేటి వరకు వారి యొక్క డిస్కవరీస్లో కానీ వారి యొక్క ఎక్స్పెరిమెంట్స్లో కానీ నిష్ప్రయోజకులయ్యారు. వారి జీవితాల్లో వారు అనుకున్నది సాధించలేకుండా ఓడిపోయారు. దేవుడు ఉన్నాడని నమ్మిన శాస్త్రవేత్తలు చరిత్రలో నేటి తరం వరకు వారి పేర్లో ఉన్నాయి. వాటి పేర్లు ఇప్పటి వరకు వారందరి పేర్లు మనం పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం. అది ఏ దేశ శాస్త్రవేత్త అయినా సరే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెహబాము రాజు ప్రవక్త మాటకు లోబడ్డాడు. సంఘము దేవుని సేవకుని మాటకు లోబడాలి. ఎవరైనా తప్పు చేస్తే వాటిని ఒప్పుకొని గ్రహించి అవును ఇది తప్పు అని ఒప్పుకున్న వెంటనే దేవుని కనికరము నీ మీద నీ పిల్లల మీద ఉంటుంది. హల్లెలూయా. ఆ రాజే లోబడ్డాడు. బెన్యామీను గోత్రాన్ని, యూదా గోత్రాన్ని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. నేడు నీవు నీ కుటుంబం రక్షింపబడాలి, కాపాడబడాలంటే నీవు చేసే ప్రతి పొరపాటు తప్పును దేవుని దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు. దేవుని కనికరం నీ మీద నీ పిల్లల మీద ఓడునుగాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యములో గొప్ప సత్యాలు చూశాం. షమియా ప్రవక్త 2 మార్లు ప్రవచించినప్పుడు రెహబాము రాజు ఒప్పుకున్నాడు.
లోబడ్డాడు. అదే రీతిగా మా బిడ్డలందరూ దేవుని సేవకుని యొక్క మాటకు సంపూర్తిగా లోబడి ఆధ్యాత్మికంగా స్థిరత్వంగా బలపరచబడుతూ సర్వసత్యము చేత నడిపింపబడాలని నమ్ముచు ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశ్రయిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
హల్లెలూయా, వందనాలు నా యేసు రాజా, వందనాలు, హల్లెలూయా.